అందరికీ నా నమస్కారం. ఈరోజు మన వాల్మీకిలోని ఎస్టీల చర్చ అంశంపైన చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాల్మీకిలను ఓటు బ్యాంకు రూపంలోనే వినియోగించుకుంటున్నారు తప్ప వాల్మీకిలను ఎస్టీల చర్చ విధంగా ముందుకు రావడం జరగలేదు. దీనిపైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి బీజేపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అనుకుంటే సాధ్యమయ్యే పనే కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ముందుకు వచ్చి ఎస్టీల చర్చ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించి ఎస్టీలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి ఎస్టీల చర్చలని మేము కోరుతున్నాము. ఓన్లీ వాల్మీకులను ఓటు బ్యాంకుల రూపంలో చూస్తున్నారు తప్ప వాల్మీకులకు న్యాయం చేసే విధంగా ఎవరు చూడడం లేదు. ఇటువంటి వేరే ఊరువే గెలిచినా కానీ వాల్మీకులు ఓటు బ్యాంకు రూపంలో ఎంత మన మెజార్టీగానే చూపిస్తున్నారు. ఎక్కడైనా గెలుస్తున్నామంటే వాల్మీకుల ఐక్యత ఉందని అర్థం చేసుకోవాలా. దీనిపైన ప్రధానమంత్రి గారితో 16వ తారీఖు ప్రతి ఒక్కరు చర్చించి అదే ప్రాంగణంలో ఎస్టీలో చేరుస్తున్నామని హామీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కానీ ఓన్లీ ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాం పోతున్నాం అనేది కాకుండా ఎస్టీ రిజర్వేషన్ చేసి చూపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు అశోక్, బీసీసీఎల్ జిల్లా సెక్రటరీ, కర్నూలు.